సంతోషము? How many of you are happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? I can't see your happy faces. మీ సంతోషమైన చిరునవ్వుని నేను Just చూడలేకపోతున్నాను. look at your neighbors, give them a smile and ask them, are you happy? పక్కన ఉన్న వాళ్ళని చూసి సంతోషంగా ఉన్నారా అని అడుగుతారా? Amen. Ask them with a smile. నవ్వుతోని చిరునవ్వుతోని అడుగుతారా? Some people are staring and asking. కొందరు అట్లని గురాయించి చూస్తున్నారు. Amen. Because the word of God says, rejoice in the Lord always. Again I say rejoice. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆనందించండి. మరలా నేను చెప్తున్నాను, ఆనందించండి. Amen. The word of God says, in the presence of God there is fullness of joy. ఆమేన్. దేవుని ఒక వాక్యం అంటూ దేవుని ఒక సన్నిధానంలోనే నిరంతరమైన సంతోషం. Amen. Not half joy, not quarter joy, fullness of joy. సగము కాదు, పౌ కాదు, నిరంతరమైన సంపూర్ణమైన సంతోషం. Amen. So when you come into the church, have a big smile on your face. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు మంచి చిరునవ్వుతోని సంఘానికి రావాలా. Amen. There is a line like this where old people say, కాబట్టి వృద్ధులు ఒక మాట అంటారు. I don't know whether in Tamil, whether in Telugu it will match, but in English it is a rhyming word. ఇంగ్లీష్ లో రైమింగ్ వర్డ్ గా ఉందండి, తెలుగులో అట్లా వస్తుందేమో నాకు తెలీదు. When you are glad, మీరు సంతోషంగా ఉన్నప్పుడు the enemy is mad. అంటే అపవాది పిచ్చోడైపోతాడంట. Amen. Glad and mad. So be glad, be rejoiceful in the presence of the Lord always. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. Amen. It's a great pleasure to come here today morning. ఈ రోజు చాలా సంతోషం అండి మీ మధ్యలో ఉండడము. Amen. As pastor said, my name is Aaron Vinod. కాబట్టి పాస్టర్ గారు చెప్పిన రీతిగా నా పేరు ఆరన్ వినోద్. Amen. Nothing big to say. I'm just a 19 years old boy. నేను కేవలం 19 సంవత్సరము వయసు కలిగిన వాడిని. Amen. I started my ministry at the age of 13. 13 వయసు ఉన్నప్పుడు నేను పరిచర్ని ఆరంభించాను. Any 8th standard boys here? ఎవరైనా 8వ తరగతి చదువుతున్న వారు ఉన్నారా? 8th boys. Nobody studying 8th standard. 8వ తరగతి చదివారు ఎవరు లేరా? Okay. 8th, 7th. 7వ తరగతి. Okay. You may think I may be that age. మీరు అనుకోవచ్చు ఆ వయసులో ఉన్నప్పుడు పరిచర్ని మొదలు పెట్టాను. Amen. That year, that small boy catching a mic and preaching. చిన్నవాడు మైక్ పట్టుకొని ప్రసంగం చేస్తే ఎట్లా ఉంటది అని ఊహించుకోండి. Now only people are telling 19 years old preaching. Just think when 13 years old was preaching. ఇప్పుడే నన్ను చూసి అంటారు 19 సంవత్సరం మైక్ పట్టుకుంటున్నాడా, మళ్ళీ అప్పుడు చూడండి ఎట్లా ఏమని ఉండొచ్చు నా గురించి. I believe let your children also stand firmly for the presence of God. నేను నమ్ముచున్నా మీ పిల్లలు కూడా ఆ రీతిగానే రూఢిగా మైక్ పట్టుకొని దేవుని కొరకు నిలబడును గాక. Amen. Let God use them mightily. దేవుడు వాళ్ళని బలంగా వాడుకును గాక. If God has a plan for them, no man can stop it. ఆమేన్. దేవుడు వాళ్ళ జీవితంలో ఒక ప్రణాళికను ఉంచితే ఏ వ్యక్తి కూడా దాన్ని ఆపలేడు. Amen. Because Bible says children are the gift from the God. ఆమేన్. వాక్యము సెలవిస్తుంది పిల్లలందరూ కూడా దేవుని యొక్క చేతిలో బహుమతిగా ఉన్నారు. So what God gives, God uses. దేవుడు ఏదైతే ఇస్తాడో దాన్ని వాడుకుంటాడు దేవుడు. Amen. May God bless all the children who are hearing me. చిన్న పిల్లలు, నన్ను వింటున్న చిన్న పిల్లలందరినీ కూడా దేవుడు దీవించును గాక. May God use you mightily. మిమ్మల్ని కూడా దేవుడు బలంగా వాడుకును గాక. I'm not going to take a long time. నేను ఏదో పెద్ద ప్రసంగం నేను చేయను. Just a short point what the Lord just put me into my heart. ఒక చిన్న మాటనే మీ దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకుంటాను. Before coming here, I already prepared a preaching about Exodus and I was already ready to preach about that. కాబట్టి నిర్గమకాండం నుండి ఒక సందేశాన్ని చెప్పాలని నేను సిద్ధపడి నేను వచ్చాను. But when I came here, the Lord just said me to read 1 Samuel chapter 1. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు నన్ను 1 సమూయేలు 1వ అధ్యాయం చదవమని నాకు ప్రేరేపణ ఇచ్చాడు. I have read it hundreds of times. నేను 100 సార్లు నేను చదివాను. But when I was reading it today, కానీ ఈ రోజు నేను చదివినప్పుడు 1 Samuel chapter 1 verse 9th verse struck me a lot when I was reading it. 1 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనము గట్టిగా బలంగా నన్ను తాకింది. Can you read that verse? ఆ వచనం ఎవరైనా చదువుతారా? 1 సమూయేలు 1వ అధ్యాయము. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని ఉండగా. Amen. The 9th verse it says, 9వ వచనం ఈ రీతిగా అంటుంది. Amen. After they all had finished eating, వాళ్ళందరూ కూడా భోజనము చేసిన తర్వాత Hannah stood up. హన్నా లేచి నిలబడింది. Amen. Look at a neighbor and say stood up. పక్కనున్న వారిని చూసి చెప్పండి, లేచి నిలబడింది. Stood up. నిలబడింది. Amen. Why should Bible write stand up and sit down? Why is that needed? బైబిల్లో నిలబడింది, కూర్చుంది, ఇదన్నీ కూడా ఎందుకు రాయాలా? అవసరమా? What matters whether Hannah sleeps or Hannah stands or Hannah sits? హన్నా పండుకుంటే ఏంటి, కూర్చుంటే ఏంటి, నిలబడితే ఏంటి? But Bible says Hannah stood up. కానీ వాక్యము సెలవిస్తుంది హన్నా నిలబడిందని. Amen. Today I say it's your time to stand up in prayer.
దేవుని స్తోత్రం. ఈ రోజు నేను అంటున్నానండి, ప్రార్థనలో మీరు నిలబడే సమయము ఇది. Amen. This is a time of standing up on your calling. ఆమేన్. మీ యొక్క పిలుపులో నిలబడే ఒక సమయం ఇది. Look at a neighbor and say, stand. No, not don't stand up. I mean, just tell, stand up on the call what God has given you. పక్కనున్న వాళ్ళని మీరు చెప్పండి, దేవుడు పిలిచిన పిలుపులో నిలబడే సమయం ఇది. నిలబడండి. Amen. Stand up in the job what God has given you. నా దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో మీరు నిలబడండి. Amen. Don't sleep. పడుకోద్దు. This is the time to stand up. ఈ సమయము నిలబడాల్సింది. Amen. Can we read few more verses? ఇంకా దాని తర్వాత కొన్ని వచనాలు కూడా చదువుదామా? 10, 11, 12, 13 we'll read and we'll pray. 13 వచనం వరకు మనం చదివి మనం ప్రార్థన చేద్దాము. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునను మొక్కబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. Amen. Hannah was praying. హన్నా ప్రార్థిస్తుండే. ఏలీ అనుకున్నాడు she is drunk. ఆమె చాలా తాగి వచ్చిందని. So don't worry when people tell many things. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నానా రకంగా ప్రజలు ఏమని అంటే మీరు దాని గురించి బాధపడదు. Sometimes even when you do good things people will tell bad thing only. కొన్నిసార్లు మీరు తప్పైన కార్యాలు మంచి కార్యాలు చేసినా తప్పుగానే ప్రజలు మాట్లాడతారు. Sometimes you may be praying, people may tell he is cursing somebody else. మీరు ప్రార్థన చేస్తుంటే ప్రజలు అంటారు శాపం ఇస్తున్నారని. Amen. So don't worry what the people say about you. కాబట్టి జనాలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో దాని గురించి మీరు పట్టించుకోవద్దు. Hannah was praying, Eli is telling she is drunk. హన్నా ప్రార్థించగా యాజకుడు అంటున్నాడు చాలా తాగి వచ్చిందని. Until you try to please a man, ఒక వ్యక్తిని మీరు సంతోషపరచాలని మీరు ప్రయాసపడే వరకు you can never please God. మీరు దేవుని సంతోషపరచలేరు. Amen. This season don't try to please a man. ఈ కాలంలో మనుషుల్ని సంతోషపరచాలని మీరు ఆశించొద్దు. The one who has called you is God. ఆమేన్. మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. Amen. The one who has called you is God. మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. Amen. ఆమేన్. Yesterday me and Pastor John was speaking. నిన్న నేను పాస్టర్ గారు మాట్లాడుకున్నాం. Whenever we try to please somebody, somehow fights will come. ఎవరినైనా సంతోషపరచాలని వాళ్ళకి ఇష్టంగా చేయాలని అనుకుంటాము, గొడవలు వచ్చేస్తాయి. When husband tries to please more wife, God will fight. కాబట్టి భర్త భార్యని చాలా ఆమెకి ఇష్టానుసారంగా చేయాలంటేనే అప్పుడే గొడవలు వస్తాయి. Amen. Because God says, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, I have not created you to praise a creation. కాబట్టి సృష్టిని మీరు ఆరాధించడానికి మిమ్మల్ని సృష్టించలేదు. I have created you to praise the creator. ఆమేన్. సృష్టికర్తని ఆరాధించడానికి మిమ్మల్ని నేను ఏర్పరచున్నాను. So when you pray, when you praise the creation, కాబట్టి సృష్టిని మీరు స్తుతించడం మొదలు పెడితే, creation means it may be your child, సృష్టి అంటే మీ పిల్లలుగా ఉండొచ్చు, maybe your husband, లేకపోతే భర్తగా ఉండొచ్చు, your vehicle, లేకపోతే మీ ఒక వాహనముగా ఉండొచ్చు, మీ యొక్క వ్యాపారంగా ఉండొచ్చు. This is all things created by God. ఇదన్నీ కూడా దేవుని ద్వారా సృష్టింపబడిన వస్తువులు. When you love more this than the creator, ఈ దేవుని సృష్టికర్త కంటే దీన్ని అధికంగా మీరు ప్రేమించితే, God will tell, దేవుడు అంటాడు, let's break it. ఇదన్నీ కూడా నలగగొట్టాలా. Look at a neighbor and say, మీ పక్కన వాళ్ళని చూసి అనండి, catch their hand. వాళ్ళ చేతిని పట్టుకొని చెప్పండి, follow the creation. Follow the creator. మీరు సృష్టికర్తని వెంబడించండి. Don't follow the creation. సృష్టిని వెంబడించొద్దు. I am also creation. నేను కూడా ఒక సృష్టినే. Don't follow me also. నన్ను కూడా మీరు వెంబడించొద్దు. Follow the creator. దేవుని మాత్రం మీరు వెంబడించండి. Don't follow a man also. ఆమేన్. ఏ వ్యక్తిని మీరు వెంబడించొద్దు. Amen. Because Bible says, ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, no man is good. ఎవ్వరు కూడా మంచోడు కాదండి. Only the word good you can say to God. మంచోడు అని చెప్పే ఒక మాట దేవునికి మాత్రమే సాదృశ్యం. How many of you can say I have a testimony like that? ఎంతమంది చెప్పగలుగుతారు నాకు కూడా అలాంటి ఒక సాక్ష్యం ఉందని? I trusted a man that he will be good but he turned out to be bad. నేను ఎవరినో ఒక వ్యక్తిని నమ్మాను కానీ ఆయననే నన్ను మోసపరిచాడని ఎంతమంది చెప్పగలుగుతారు? That's why Bible says you can't add good. That's what when Jesus was telling you are good, he said don't tell me good. Only one man who is worthy to say good, only one person who is worthy to say good is
God himself only. ఆమేన్. యేసుక్రీస్తువే సొంతంగా అన్నాడు. ఎవరో ఆయన దగ్గర వచ్చి నువ్వు మంచోడు అని చెప్తే నన్ను చెప్పకు, దేవుడు మాత్రమే మంచోడు, ఏ వ్యక్తి కూడా ఆ ఘనతని తీసుకోలేడు నేను మంచోడని. So here the priest is identifying her as a wrong thing. కాబట్టి యాజకుడు ఆమెను చూసి మత్తురాలై ఉన్నామని అంటున్నాడు. But she continued to pray. కానీ ఆమె ప్రార్థించడం మాత్రం Amen. కొనసాగింది. I believe that this 3-4 verses what we read today ministered to us. ఆమేన్. ఈ 3-4 వచనాలు ఏదైతే ఈరోజు చదివామో దానితోని దేవుడు ఈ రోజు మనతోని సంచరించును గాక. Are you ready to pray together? మనమందరం కూడా కలిసి ప్రార్థిద్దామా? Do you believe God will speak to you today? మీరు నమ్ముచున్నారా దేవుడు మీతోని ఈ రోజు మాట్లాడబోతున్నాడని? If you believe, just close your eyes. I just want to pray for you. ఒకవేళ మీరు నమ్ముచే మీరు అందరు కళ్ళు మూసుకోండి, మీ గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. Amen. Just don't sit in a stubborn heart. Just leave your heart. Let God speak to you today. మీరు గట్టిగా స్తబ్దతగా కూర్చోవద్దు, ఫ్రీగా మిమ్మల్ని వదిలేండి, దేవుడు మీతోని మాట్లాడబోతున్నాడు ఈ రోజు. Amen. If you know to speak in tongues, open your mouth and start to speak మీరు in అన్ని tongues. భాషలు మీరు మాట్లాడగలిగితే మీరు భాషలు మాట్లాడి మీరు కొద్ది క్షణము దేవుని ఆరాధించండి. I believe that today your prayers be heard by God himself. ఈ రోజు మీ ప్రార్థన దేవుడు స్వయముగా విన్నును గాక. Yes. Raise your voice. అందరూ కూడా స్వరమెత్తి. Don't wait until a man looks at your prayer and say, oh, he's a prayerful woman. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి ఏదో బలంగా ప్రార్థన చేస్తున్నారని చెప్పే వరకు మీరు చెయ్యొద్దు, మీరు ఆగదు. It is your time. మీ సమయం ఇది. Just raise your voice. అందరూ కూడా స్వరమెత్తండి, బిగ్గరగా స్వరమెత్తండి. Don't worry till now what and all people have said. ఇప్పుడు వరకు ప్రజలు మీ గురించి ఏమన్నారో దాని గురించి చింతపడొద్దు. This is a season where Hannah stood up and prayed. ఈ సమయంలోనే హన్నా నిలబడి ప్రార్థించింది. This is your time to stand up and pray in the name of Jesus. ఈ సమయంలో మీరు నిలబడి ప్రార్థించే ఒక సమయము. స్వరమెత్తి ప్రార్థించండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి. ఇది సరిపోదు. అందరూ కూడా బిగ్గరిగా స్వరమెత్తి. ప్రభువా నేను చెయ్యలేనయ్యా. This season I want to stand up and pray. ఈ కాలము నిలబడి ప్రార్థించాల తండ్రి. I want to get up on my feet and I want to pray for what I want. నా కాళ్ళ మీద నిలబడి ప్రార్థించే సమయం ఇది. This season open the doors of heaven in my life. ఈ కాలములో పరలోకపు ద్వారము నా జీవితము కొరకు తెరవుమయ్యా. Lord, I come down to your presence, Lord. ప్రభువా నీ సన్నిధానంలో మేము ప్రవేశించున్నాము తండ్రి. Speak to us. మాతోని మాట్లాడుము తండ్రి. Use us. మమ్మల్ని వాడుకోమయ్యా. In the name of Jesus, యేసుక్రీస్తు నామములో I ask and pray. మేము ప్రార్థించి అడుగుతున్నాము. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. I'm not going to take long time. నేను ఎక్కువ సమయం నేను తీసుకోనండి. But one thing, when I was coming in car, కార్లో వస్తున్నప్పుడు when one thing what the Lord just inspired me to say. ఒక కార్యము చెప్పడానికి దేవుడు ప్రేరేపణించాడు. How many of you heard about the burning bush story? ఎంతమంది మండుచున్న పొద గురించి విన్నారు? ఆ కథ వించు. Amen. The bush was the burning. ఆ పొద మండుచుండే. But did the fire consume the bush? కానీ ఆ మంట ఆ పొదని మొత్తం కాల్చేసిందా? లేదు. How many of you can tell? ఎంతమంది చెప్పగలుగుతారు? In my life also fire was burning. నా జీవితంలో కూడా మంట రేగింది. But still it could not consume me. కానీ నన్ను నాశనము చేయలేదు. Still I am standing fresh in the presence of God. ఇంకా నేను ఫ్రెష్ గా దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాను. Fire was normal. ఆ అగ్ని అనేది సాధారణమైనది. Any bush would have been consumed. ఏదైనా ఒక పొద కాలాల్సిందే. But the bush was still there. కానీ ఆ పొద ఆ రీతిగానే నిలబడింది. That's what the prophetic word I just want to share to the church. ప్రవచన రీతిగా ఈ సంఘము కొరకు దేవుడు ఇచ్చిన మాట ఇదే. Amen. Many enemies try to burn it down. Enemies try to finish it down. శత్రువులు ఈ సంఘాన్ని కాల్చివేయాలని ప్రయాసపడ్డారు. Enemy try to push it down, finish it down. ఎట్లైనా ఈ సంఘాన్ని పూర్తి చేయాలా, ఆపేయాలని అనేక శత్రువులు ప్రయాసపడ్డారు. The Lord says if it is running till now, it is only by God. కానీ ఈ రోజు వరకు ఇది నడుస్తుందంటే కేవలం దేవుని యొక్క కృపనే. And the Lord says till now if I have protected, I can protect it further also. ఇప్పుడు వరకు నేను దాన్ని కాచి కాపాడానంటే ఇంకా మీదట కూడా నేను కాపాడుతాను. Amen. Till now if I make it come, I can do it forward also. ఇప్పుడు వరకు నేను నడిపింప చేశానంటే ఇంకా మీదట కూడా నడపగలుగుతాను. Amen. This season may be a season of encounter. ఈ కాలంలో దేవుని దర్శించే ఒక కాలముగా ఉండును గాక. I just want to pray for a couple of people. కొందరు గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Especially this sister there. సిస్టర్ గారు. Amen. Can you just come forward? I just want to pray for you. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Amen. Are you alone here? మీరు ఒక్కనే వచ్చారా? పిల్లలు వచ్చారా? And their family? పిల్లలు కూడా రాని ముందు.
Amen. When I just pray, the Spirit of the Lord says, ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాకు చెప్తుంది, Amen, God is opening a door of salvation in your house. రక్షణ అనబడిన ఒక ద్వారాన్ని దేవుడు మీ ఇంటి కొరకు తెరుస్తున్నాడు. Amen. The Spirit of the Lord says, దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది, in your house I'm going to change people. మీ ఇంట్లో కొందరు వ్యక్తుల్ని మార్చబోనై ఉన్నాను. How Saul became Paul. ఎట్లా సౌలు పౌలుగా The మార్చబడాడో Spirit of the Lord says, అట్లనే దేవుని యొక్క ఆత్మ I'll సెలవిస్తుంది. be in head of your home. ఆమె నీ ఇంటికి నేనే యజమానుడుగా I'll be a rock in your life. నీ ఇంటిలో నేను ఒక రాయిగా ఉంటాను, బండగా ఉంటాను. The Lord says, if there is a season where you lost, మీరు ఒక కాలం ఉండి మీరు పోగొట్టుకున్నారు, now this season I will give it back in the name ఈ of Jesus. కాలంలో మరలా నేను మీకు ఇవ్వబోతున్నాను. I will give things back what you have lost in the name మీరు of ఏదైతే పోగొట్టుకున్నారో మరలా నేను అది నీకు ఇవ్వనై ఉన్నాను. That's what I again and again the Lord says, I'll be a head of your house. మరలా అంటున్నాను, నేనే మీ ఇంటికి తలగా ఉంటాను. Amen. The tail, I will not make you the tail, I'll make you the head. మిమ్మల్ని తోకగా కాదు తలగా నేను ఉంచబోతున్నాను. Can that boy come forward? I just want to pray. దామా ముందురా When I just pray, when I just came, ఇక్కడ వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు the Lord says, I just want to pray for these two names. ఈ రెండు పేర్లు దేవుడు ఇచ్చాడు, దాని గురించి ప్రార్థన చేస్తాను. One, Satish. సతీష్ అనబడిన పేరు. I mean, if anybody is connected with ఎవరైనా this name, ఉన్నారా మీ కుటుంబం, లేకపోతే ఇక్కడ సతీష్ అని పేరు కలిగిన వారు ఎవరైనా I ఉన్నారా? mean, if this name is connected to the church, I just want to pray for this name. లేకపోతే ఈ సంఘములో మీ కుటుంబస్తులు ఎవరైనా సతీష్ అని పేరు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Second, I see Paul and Sam. రెండోదిగా పాల్, శామ్, వీళ్ళిద్దరు పేర్లు వచ్చింది. I mean, if these three names are somehow connected to this church, ఈ మూడు పేర్లు ఈ సంఘముతోని కనెక్షన్ ఉందా? ఐజా గారు అట్లా ఎవరైనా ఉన్నారా? I mean, శామ్ నిలబడండి. okay. And anybody connected with this name? పాల్, సరిత. I mean, when I just pray, ప్రార్థిస్తున్నప్పుడు I mean, the Spirit of the Lord just దేవుని inspires యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, I'll be a head of this home. నేను ఈ కుటుంబానికి తలగా ఉంటాను. I mean, when I just pray, the Spirit of the Lord says, నేను ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది, I mean, last 14 to 16 years, 14 నుండి 16 సంవత్సరాలు I mean, the journey is what you have begun. ఏదైతే ప్రయాణం మీరు మొదలు పెట్టారో This season, ఈ కాలంలో I declare a season of restoration in the name of నేను Jesus. ప్రకటిస్తున్నాను, మరొకసారి రెస్టోరేషన్ అనబడిన కాలము దేవుడు మీకు ఇవ్వను గాక. Lord, right now as I pray, ప్రార్థించినప్పుడు తండ్రి, Lord, I declare the hand of God in her life. దేవుని ఒక హస్తము ఆమె మీద ఉండాలని నేను God ప్రకటిస్తున్నాను. will use him for a great ministry. ఆమేన్. దేవుడు పరిచర్యకు నిన్ను వాడుకుంటాడు. I mean, the Lord says the hand of ministry will come upon you, my dear one. పరిచర్య యొక్క హస్తం నీ మీద రానే ఉంది. I mean, what's his name? నీ పేరేంటి? Joshua. I mean, the Spirit of the Lord says, దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది, I mean, Joshua, like a Paul, God will use you. జాషువా పౌలు లాగా దేవుడు నిన్ను I వాడుకోబోతున్నాడు. mean, you will go to many places and spread the word of God. చాలా స్థలానికి వెళ్ళి నువ్వు స్వార్థని ప్రకటించబోతున్నావు. May God bless you. May God bless దేవుడు you. నిన్ను దీవించును గాక. Thank you so much. సిస్టర్ గారు When కూర్చోండి. I just heard this name, Samuel, శామ్యూయల్ అనబడిన పేరు, I mean, I just want to pray for this brother. ఆ బ్రదర్ గారి కొరకు ప్రార్థన చేస్తాను. His family is here. మీ ఫ్యామిలీ ఉందా, కుటుంబం ఉన్నారా? రమ్మనండి. Okay. Yeah, I'll just pray for you at the last. చివర్లో ప్రార్థన చేస్తాను మీ గురించి. Anybody here connected with this name Satish? If this, సతీష్, మీ కుటుంబంలో అయినా సతీష్ అని ఎవరైనా because ఉన్నారా? the Lord just inspired me to pray for this name. ఎందుకంటే ఈ పేరు కలిగిన వ్యక్తి కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ప్రేరేపణిచ్చాడు. I mean, just remember, and before the end of this sermon, this name connected person will come here. ఎవరైతే ఈ పేరుకి జోడించిన వారు ఉన్నారో ప్రసంగం అయ్యే లోపల ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. I mean, Bible says వాక్యము సెలవిస్తుంది, Hannah stood up. హన్నా నిలబడింది. I mean, what's there special in standing up? దాంట్లో నిలబడడానికి ఏంటండి అంత ప్రాముఖ్యత? I mean, Bible says standing up and sitting down, everything is counted by the Lord. వాక్యము సెలవిస్తుంది, నిలబడడం కూర్చోడం కూడా దేవుడు లెక్క పెట్టాడు. I mean, in this scripture when you read, ఈ లేఖ భాగంలో మీరు చదివినప్పుడు, I mean, there every year there is a Passover festival, every year there is a feast. కాబట్టి ప్రతి సంవత్సరము ఒక పండుగ జరుపుకునేవారు, పస్కా పండుగ. Every year she distributes, Elkanah the husband distributes food for Penina and Hannah. కాబట్టి ఎల్కానా వచ్చి పెనీనా ఇంకా హన్నాకి భోజనం ఇచ్చేవాడు. Every year she eats. ప్రతి సంవత్సరం ఆమె I భోజనం mean, చేసి, just think, even though she did not have kids, ఆలోచించండి, పిల్లలు లేకపోయినా but she had same portion like Penina. పెనీనాకి ఎంత భాగం ఇచ్చేవాడో హన్నా కూడా అంతనే ఇచ్చాడు. I mean, she did not have kids, వాళ్ళకి ఆమెకి పిల్లలు లేరు, but she had the favor. కానీ ఆమెకి దయ ఉండే. She had favor. ఆమెకి దయ ఉండే. You may tell, oh, what God has done in my life. మీరు అనొచ్చు, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? I mean, God has not blessed me what I asked for, ఏదైతే అడిగానో దేవుడు దాంతో నన్ను ఆశీర్వదించలేదే. but God has given a favor for you to still stand strong till now. కానీ ఈ రోజు దేవుడు మీకు దయ ఇచ్చినాడు స్థిరంగా నిలబడడానికి. I mean, Hannah did not have kids.
హన్నకి పిల్లలు లేరండి, but she had favor from her husband. కానీ భర్త దగ్గర నుంచి ఆమె దయాప్రాప్తురాలుగా మార్చబడింది. This season I declare a new favor in your life. ఈ కాలంలో మీ జీవితంలో అటువంటి దయ మీరు పొందుకోవాలని నేను ప్రకటిస్తున్నాను. Favor in the job, మీ ఉద్యోగ స్థలములో ఒక దయ, favor in your education, మీ యొక్క చదువులలో ఒక దయ, favor in your marriage, మీ యొక్క వివాహంలో ఒక దయ, favor in your business. మీ యొక్క వ్యాపారంలో ఒక దయ. Amen. But Hannah had favor, కానీ హన్నాకి దయ పొందుకుంది, and she had also competition. ఆమెకి కాంపిటీషన్ కూడా ఉండేది. Amen. Here Hannah cannot have one kid. Penina is having kid every year. కాబట్టి హన్నాకి ఒక్క పిల్లలు కూడా లేరండి, పెనిలాకి ప్రతి సంవత్సరం ఒక పిల్లగాడు. We can call her baby machine. బేబీ మిషన్ అని కూడా చెప్పొచ్చండి. పెనిలా Every year, amen, numbers are growing. ప్రతి సంవత్సరము లెక్క మాత్రం పెరుగుతుంది. Amen. So Elkanah said, "Don't worry, Hannah. ఎల్కనా అన్నాడు, ఏం చింతపడకు అన్నా, I am like a 10 child for you." 10 పిల్లలకి సమానంగా నేను ఉన్నాను. So Hannah thought, okay, this is enough. హన్నా అనుకుంది ఇది చాలే నాకు. I mean, he's like 10 kids. ఆయన 10 పిల్లలకి సమానము కదా. So every time she used to eat, she used to sleep. కాబట్టి ప్రతిసారి భోజనం చేస్తున్నప్పుడు ఆమె మంచిగా పండుకుంది. She used to see all her 10 kids in Elkanah and sleep happily. కాబట్టి 10 మంది పిల్లలు ఎల్కానాలో ఉన్నట్టుగా ఆమె ఊహించుకొని బాగా పండుకుంది. Every year eat and sleep, eat and sleep. ప్రతి సంవత్సరము తినడము పండుకోవడము తినడము పండుకోవడము. But that year, కానీ ఆ సంవత్సరము after she eat, ఆమె తిన్న తర్వాత she did not sleep. ఆమె పండుకోలేదు. That's what Bible says. అదే వాక్యము She సెలవిస్తుంది. stood up and went to the temple of God. కాబట్టి నిలబడి దేవుని యొక్క మందిరములో ప్రవేశించింది. She said, "This many years somehow enemy made me feel I'm okay with what I'm going through." ఇప్పటి వరకు శత్రు అనుకున్నాడు నేను ఏదైనా వెళ్తే పర్వాలేదని అనుకున్నామే. Sometimes that's what we also feel. మనము కూడా అట్లనే అనుకుంటాము. This sickness is a part of my life. ఈ అనారోగ్యత ఏంటి మా జీవితంలో ఒక భాగము. Or this broken marriage is a part of my life. కాబట్టి ఈ యొక్క విరిగిపోయిన ఒక వివాహపు జీవితము నా జీవితంలో ఒక భాగమే. Somehow we will live with it. ఎట్లనో దానితోని మనం అట్లనే కొనసాగాల్సిందే. We forgot to pray against it and we started to live with it. మనము దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయడానికి మర్చిపోయి దానితోనే మనము కలిసి Hannah జీవిస్తున్నాం. thought that barrenness is the end, let's live with it. హన్నా అనుకుంది గొడ్రాలుగా ఉండడము అంతమే ఈ రీతిగానే జీవించాలని. But one night, that day she said, కానీ ఒక రాత్రి ఆమె అన్నింది, today I need my miracle. ఈ రోజు నాకు ఒక అద్భుతము కావాలా. Today I need what God has kept in my life. ఈ రోజు నా జీవితంలో దేవుడు ఏదైతే ఉంచాడో అది నేను పొందుకోవాలా. Today morning I break everything which is making you feel this is enough, this is satisfied, which is making you feel satisfied, not allowing you to reach your goal. Today morning I say, stand up and pray. You never be satisfied in what God does not allow in your life. ఆమేన్. ఈ ఉదయకాలపు సమయంలో ఏదైతే నాకు చాలు, ఇంత ఉంటే చాలు, నాకు ఆశీర్వాదమే వద్దని మీరు అనుకుంటున్నారే అటువంటి కార్యాలన్నీ కూడా నలగగొట్టబడాలని ఈ రోజు ఉదయకాలపు సమయం నుండి మీరు లేచి ప్రార్థించే వారిగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను, ప్రకటిస్తున్నాను. Amen. ఆమేన్. Amen. I think last Sunday I was in Bangalore, before Sunday I was in Chennai. కాబట్టి పోయిన వారం నేను బెంగళూరులో ఉన్నానండి, దాని ముందున వారం నేను చెన్నైలో ఉన్నాను. Amen. The last Sunday of July. కాబట్టి జూలై ఆఖరి వారమున. Amen. And in the worship time there was a small girl, 6 years old girl. ఆరాధన సమయంలో 6 వయసు కలిగిన ఒక అమ్మాయి ఉండే. Her name was Subhasri. ఆమె పేరు శుభశ్రీ. Amen. She was opening her eyes, praising God, crying. All she was doing wonderful. ఆమె కన్నీరుతోని ఆమె దేవుని ఆరాధించుకొని ఉండే. Amen. I also after the sermon I said, look at that girl, so in the sermon I said, look at that girl, she is worshiping very well. నేను ప్రసంగంలో కూడా చెప్పాను, చిన్నమ్మాయిని చూడండి ఎంత చక్కగా ఆమె ప్రసంగం చేస్తుందని, ఆరాధిస్తుందని. After the preaching her mother is catching her hand and coming. కాబట్టి ప్రసంగము తర్వాత ఆ తల్లి గారు ఆమె చెయ్యి పట్టుకొని వస్తుంది. Then only I understood she is a blind girl. అప్పుడే నేను అనుకున్నానండి ఆమె కళ్ళు కూడా లేదని. Amen. 3 years she lost her eyes. 3 సంవత్సరం ఉన్నప్పుడు చూపు పోగొట్టుకుంది. Eyes are normal, vision is gone. కాబట్టి కళ్ళు చూడడానికి బాగానే ఉంది కానీ చూపు పోయింది. She just came and said, ఆమె వచ్చి చెప్పింది, every service I come and go. ప్రతి ఆరాధనకి నేను వచ్చి వెళ్తాను. Today you spoke about me in your sermon. ఈ రోజు నా గురించే మీ ప్రసంగంలో మాట్లాడారు. I want to see Jesus. నేను యేసుని చూడాలని ఆశపడుతున్నాను. I want to see you. నేను నిన్ను కూడా చూడాలని ఆశపడుతున్నాను. Amen. I do not know what to do. నాకు ఏం చేయాలో నాకు తెలియలేదండి. Amen. I thought like every pastors, let's just pray and tell God will do a healing and come off. కాబట్టి అందరూ చెప్పినట్టుగా నేను ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తారని చెప్పి వెళ్ళిపోదామని అనుకున్నాను. But no, in my heart I thought this is the time to stand up. ఆమేన్.
నేను నా హృదయంలో నేను అనుకున్నాను ఇదే సమయము నేను నిలబడాల్సింది. Started to pray. నేను వెంటనే ప్రార్థించడం మొదలు 10 పెట్టాను. minutes. 10 నిమిషాలైంది. She said, I can see light. ఆమె చెప్పడం మొదలు పెట్టి నేను వెలుగు చూడగలుగుతున్నానని. After 3 years, first time she saw light. 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వెలుగుని చూసింది. Everybody happy. అందరూ కూడా సంతోషంగా I ఉన్నారు. also went. నేను కూడా వెళ్ళిపోయాను. While going back, somebody at behind spoke, oh, only God can show light. వెళ్తున్నప్పుడు ఎవరో మాట్లాడారు, దేవుడు వెలుగు మాత్రమే చూపిస్తాడా? Then I also thought, why did I stop while seeing light? నేను కూడా అనుకున్నాను, నేను ఎందుకు ప్రార్థనను ఆపాను? Why did I get satisfied in small miracle? చిన్న అద్భుతం చూసి నేను ఎందుకు తృప్తి పడాను? Went back. నేను మరలా తిరిగి వెళ్ళాను. Started to pray again. మరలా ప్రార్థించడం She started to see colors. ఆమె రంగులు చూడడం మొదలు I పెట్టింది. said, no, this is not enough. నేను అన్నాను, ఇది సరిపోదయ్యా. If you do complete miracle. మీరు చేస్తే సంపూర్ణంగా అద్భుతము Prayed చేయగలుగుతారు. again for half an hour. ఇంకా అర్ధగంట నేను The ప్రార్థించాను. blind girl started to see completely. ఆమేన్. ఆమె అంధురాలుగా ఉన్న ఆ అమ్మాయి సంపూర్ణంగా అన్ని కార్యాలు చూడడం మొదలు పెట్టింది. I say. హల్లెలూయా. That's what I say. నేను అదే అంటానండి. Many times enemy makes us satisfied with small things. చాలా సమయంలో అపవాది చిన్న చిన్న కార్యాలు చూపించి మనల్ని తృప్తిపరుస్తది. God may have planned a 10,000 members church. దేవుడు 10,000 మంది ఒక సంఘాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. Amen. But God may give, enemy may give 100 members and say 100 members only so tough in the city. కానీ 100 మందిని ఇచ్చిన వెంటనే మనం అనుకుంటాం ఈ పెద్ద పట్టణంలో 100 మంది ఉండడమే పెద్ద ఆశ. No. లేదు, Your కాదు, purpose is కాదు. something different and big. నీ యొక్క ఉద్దేశము వేరే అయినది, గొప్పది. Don't get satisfied what enemy has given in you. శత్రు ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా మీరు తృప్తి పడవద్దు. Go behind what God has kept in your life. ఏదైతే దేవుడు ఇచ్చాడో దాని వెనుక మీరు వెళ్ళండి. Look at a neighbor and say, పక్కనున్న వాళ్ళని చూసి అనండి, it's your time to pray. ఇదే ప్రార్థించే సమయము. It's your time to pray. ఇదే ప్రార్థించే సమయము. That's what Hannah said. హన్నా అదే అనింది. Till now I thought Elkanah has my 10 kids. ఇప్పటి వరకు నేను అనుకున్నాను ఎల్కానా అనే 10 పిల్లలకి సమానమని. But this year I understood. కానీ ఈ సంవత్సరం నేను అర్థం చేసుకున్నాను, I have to stand up for my prayer. నేను నా ప్రార్థన కొరకు నిలబడాల్సిందే. Amen. Nobody will stand up for you. ఎవరు కూడా నీ గురించి నిలబడరండి. Your pastor cannot stand up for you. పాస్టర్ గారు నీ తరఫున నిలబడలేరు. Your husband cannot stand up for you. మీ భర్త నీ తరఫున నిలబడలేరు. Your wife cannot stand up for you. మీ భార్య నీ తరఫున They నిలబడలేరు. can just comfort you. Oh, leave it. God may not have any plan. మిమ్మల్ని ఓదార్చి చెప్పొచ్చు, దేవునికి ఏం ప్రణాళిక లేదేమో. But you know what God has called you for. మీకు తెలుసు దేవుడు మిమ్మల్ని ఎందుకు You know పిలిచాడని. the promises and prophecies what God has given in your life. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు ప్రవచనాలు ఏంటో మీరు ఎరిగి So ఉన్నారు. today morning I say, church, stand up and do what God has kept in your life in the name of Jesus. సమయంలో నేను అంటున్నాను, సంఘమా, దేవుడు ఏదైతే మీ జీవితంలో ప్రణాళిక ఉంచినాడో నిలబడి దాన్ని చేయడము కొనసాగండి. Amen. ఆమేన్. For that sister, the Lord just సిస్టర్ గారు, the Lord just inspired me to say, మీ గురించి దేవుడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. get ready. సిద్ధపడండి. Amen. How an angel went into the room of John. యోహాను ఉన్న గదిలో దేవదూత ఏ రీతిగా How an angel ప్రవేశించాడు. went into the room of Zechariah. జకరయ ఉన్న గదిలో ఏ రీతిగా దేవదూత వెళ్ళిండో. And Zechariah and Elizabeth praying. జకరయ ఎలిజబెత్ ప్రార్థించినప్పుడు And after angel said, ఒక దేవదూత అనింది, 6 months 6 నెలలు I will bless you with a new blessing. నేను నిన్ను నూతనమైన ఆశీర్వాదంతో The ఆశీర్వదిస్తాను. Spirit of the Lord says, దేవుని ఒక ఆత్మ సెలవిస్తుంది, what the promise I have given is to you. నేనిచ్చిన వాగ్దానము మీ కొరకే. Amen. Catch your promise. మీరు పట్టుకోండి వాగ్దానాన్ని. Some great miracles are coming out of your life. గొప్ప అద్భుతము దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. I will do what I have said. నేను చెప్పింది నెరవేరుస్తాను. No man can stop it. No Amen. person can stop it. ఏ వ్యక్తి కూడా, ఏ నరుడు కూడా దాన్ని ఆపలేడు. Before 2026 November, 2026 నవంబర్ నెల లోపలనే you will see a blessing Amen. in your life. మీరు మీ జీవితంలో ఒక ఆశీర్వాదము You చూడబోతున్నారు. will see a season of joy in your life. ఆనందం అనబడిన ఒక కాలాన్ని మీరు చూడబోతున్నారు. Amen. Get ready for that. మీరు దాని కొరకు సిద్ధపడండి. Amen. Don't be satisfied. నా తృప్తిగా ఉండదు. ఇప్పుడు You are called for greater things. గొప్ప కార్యాల కొరకు మీరు పిలువబడి ఉన్నారు. This brother here with a striped shirt. స్ట్రైప్ షర్ట్. Amen. Is your family here? మీ కుటుంబం Can you come as a family? I just want to pray for you. కుటుంబంగా మీరు వస్తారా? మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Amen. I just want to pray for you. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Again, is anybody connected with this name Satish here? సతీష్ తోని జోడింపబడిన కుటుంబస్తులు ఎవరైనా వచ్చారా? ఇప్పుడు Amen. Anybody ఎవరైనా వచ్చారా? మీ కుటుంబంలో సతీష్ అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పేవారు. in your family, in your close relatives? Satish? కుటుంబంలో కానీ బంధువులు కానీ It may be ఉన్నారా? not. అట్లా ఉన్నారా?
ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన వారిలో This prophecy may not be for Satish, but it may be to bring you forward. సతీష్ గురించి కాదు, సతీష్ కుటుంబస్తుల గురించి ఉంది, మీ గురించి ఉంది. కాబట్టి ఆ పేరు దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా ఆ కుటుంబస్తులు ఉంటారు. Amen. If this name is here, just come forward. I just want to pray. సతీష్ అనబడిన పేరు ఉన్న కుటుంబస్తులు. Amen. The Spirit of the Lord says, దేవుని ఆత్మ సెలవిస్తుంది, my hand of God will come upon your life. దేవుని హస్తము నీ మీద రాబోతుంది. Amen. This daughter, she's a miracle child in your life. కుమార్తె మీ జీవితంలో ఒక మిరాకిల్ చైల్డ్. Amen. The Lord says how Hannah prayed and God blessed Samuel. ఆమేన్. హన్నా ప్రార్థించినప్పుడు సమూయేలుతోని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు. She is a gift from God. ఆమె కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన బహుమతి. Amen. The Spirit of the Lord just says, దేవుని ఆత్మ సెలవిస్తుంది, this season I will bless all the things what is done by your hand. ఈ కాలంలో మీ చేతి ద్వారా చేసిన ప్రతి పనిని నేను దీవిస్తాను. I mean, any drivers in the church? డ్రైవర్స్ ఉన్నారా చర్చిలో? I mean, Samuel brother is a driver. ఫిలిప్. Samuel, you're also సామ్యూయల్. I mean, the Spirit of the Lord says, దేవుని ఆత్మ సెలవిస్తుంది, what work is he doing? ఏ పని చేస్తున్నారు? స్టాక్ మార్కెట్. The Lord just inspired me to say, దేవుడు ప్రేరేపిస్తున్నాడు I see చెప్పడానికి. many boxes coming and many boxes going. చాలా బాక్సెస్ రావడం వెళ్ళడం నేను చూస్తున్నాను. The Spirit of the Lord says, get ready. దేవుని ఆత్మ చెప్తుంది, సిద్ధపడండి. This season, ఈ కాలంలో I will be a background Amen. for you. నేను మీ వెనక బ్యాక్గ్రౌండ్ గా నిలబడతాను. Amen. When I just pray, the Spirit of the Lord says, ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ అంటుంది, Amen. What's your name, brother? David. Amen. That's what the Lord says, brother David. డేవిడ్ అని చెప్తున్నారు. Amen. A crown will come into your life. ఆమేన్. మీ తల మీద దేవుడు ఒక కిరీటం పెట్టబోతున్నాడు. She'll be strong like Deborah. ఆమేన్. డెబోరా లాగా ఆమె బలంగా ఉంటుంది. Amen. When I just pray, the Lord just inspired me to నేను say, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించాడు God is చెప్పడానికి. watching over your prayers. ఆమేన్. నీ ప్రార్థన మీద దేవుడు దృష్టిని ఉంచున్నాడు. He's not leaving you at between. మిమ్మల్ని మధ్యదారిలో విడిచిపెట్టే దేవుడు When I కాదు. just pray, I feel this October, November. అక్టోబర్ నవంబర్ అని 2 నెలలు వస్తుందండి. Amen. A great miracle is coming in ఒక your గొప్ప life. అద్భుతం దేవుడు మీ జీవితంలో Amen. A చేయబోతున్నాడు. great breakthrough is coming in your life. ఒక బ్రేక్ త్రూ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Amen. I see you signing in some papers. కొన్ని పేపర్ల సంతకాలు పెట్టడం నేను చూస్తున్నాను. Amen. The Lord says He will fight for you. దేవుడు నీ పక్షంలో యుద్ధము He చేసేవాడు. will give you a miracle what you're praying for. ఆమేన్. దేని గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. But you said David. మీరు డేవిడ్ అని చెప్పారు మీ But I పేరు. see a name which starts with letter S. ఎస్ అనబడిన పేరు నేను చూస్తున్నాను. Amen. The Spirit of the Lord ఉన్నారా? says, anybody in your house, anybody in your family. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎస్ నుండి Swarupa. Amen. The Lord says God is watching over it. దేవుడు అంటున్నాడు నీ మీద దేవుడు దృష్టి Amen. ఉంచున్నాడు. Right now when I pray, ఇప్పుడు నేను ప్రార్థించినప్పుడు I declare the season of Sharon in the name of Jesus. ఆమేన్. దేవుని స్తోత్రము. షారన్ అనబడిన కాలాన్ని నేను ప్రకటిస్తున్నాను. I declare the season of favor in the name of ఆమేన్. Jesus. దయ అనబడిన కాలాన్ని నేను ప్రకటిస్తున్నాను. Lord, right now I pray. ఇప్పుడే నేను I ప్రార్థిస్తున్నాను, bless them. ఆశీర్వదిస్తున్నాను. When I just pray, the Lord says, ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, last 16 years, 16 సంవత్సరాల నుండి last 16 to 10 years, 10 నుండి 16 the సంవత్సరాలు journey is what you begin. మీరు ఏదైతే ప్రయాణం మొదలు పెట్టారో It was not easy అది చాలా సునాయాసమైనది కాదు. when you lost many things. చాలా కార్యాలు పోగొట్టుకున్నారు. Only one daughter. ఒకటే కుమార్తె. Amen. The Lord says you lost many things. మీరు చాలా కార్యాలు పోగొట్టుకున్నారు. Amen. But God has protected you. కానీ దేవుడు మిమ్మల్ని కాపాడి ఉన్నాడు. God brought you. దేవుడు తీసుకొచ్చాడు. When was your marriage? ఎప్పుడు పెళ్లి జరిగింది? 13th year. Amen. So 13th year, you are going to 13th year. Amen. When I just 13 సంవత్సరంకి మేము when I ప్రవేశిస్తాం. just pray, the Spirit of the Lord says దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది, He has protected you ఆయన మిమ్మల్ని కాపాడాడు, and He will continue to protect you. ఇంకా మిమ్మల్ని కాపాడనే ఉన్నాడు. Brother David డేవిడ్ బ్రదర్ గారు, and sister, సిస్టర్ గారు, స్వరూప సిస్టర్, in the name of Jesus, యేసుక్రీస్తు Lord, I నామములో bless this ప్రభువు house. వాళ్ళని ఆశీర్వదించున్నాను. In the mighty name of Jesus, ask and pray. Amen. దేవుని యొక్క మహా నామములో అడిగి You వేడుకుంటున్నాను. can have your seat. మీరు Amen. వెళ్ళి కూర్చోండి. Thank you. When I just pray, నేను ప్రార్థించినప్పుడు keep this name in your prayer. ఈ పేరు మీ ప్రార్థనలో పెట్టుకోండి. John. Amen. That's what. జాన్. Amen. When I just pray, keep నేను this, ప్రార్థించినప్పుడు what do you call John in యోహాను. Johan? Amen. Just keep this prayer ఈ name. పేరు మీ ప్రార్థనలో మీరు పెట్టుకోండి. Amen. Keep pastor, especially pastor, pray for this name. పాస్టర్ గారు ఈ పేరు కొరకు మీరు ప్రార్థన చేయండి. Amen. Yes. Amen. Bible says there, వాక్యము సెలవిస్తుంది, Hannah stood up and prayed. హన్నా నిలబడి ప్రార్థించింది. And you know about what happened after that. మీకు తెలుసండి దాని తర్వాత ఏమైందని. Amen. What happened after that? తర్వాత ఏమైందని తెలుసు మీకు. Exactly 1 year after, ఒక్క సంవత్సరము తర్వాత she came back to that same temple. ఆమె అదే మందిరానికి వచ్చింది. But that time, కానీ ఆ సమయంలో she had something in her hand. ఆమె చేతిలో ఏమో మోసుకొని వచ్చింది. What did she have in her hand? ఏముండే అండి హన్నా చేతిలో? సమూయేలు. Amen. Yes.
I believe, నేను కూడా నమ్ముచున్నాను, I mean, if I come next year back to this church, మరలా నేను వచ్చే సంవత్సరం ఈ సంఘానికి వస్తే you will catch your blessing in the name of Jesus. మీరు మీ ఆశీర్వాదాన్ని మీ చేతిలో మోసుకొని Amen. రాబోతున్నారు. Within 1 year gap, things all turn around. ఒక్క సంవత్సరంలో దేవుడు మరలా తిరిగి అన్ని ఇవ్వబోతున్నాడు. Amen. A turnaround season may come into your life. ఒక మార్పు కలిగిన ఒక కాలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. Amen. Let a turnaround season begin in your life. ఇప్పుడు ఆ మార్పు వచ్చే కాలము ఆరంభించును గాక. Amen. That orange shirt, brother, just come forward. I just want to pray for you. ముందు రండి. మీ Amen. If your family is here or you are alone, మీ కుటుంబస్తులు ఉన్నారా? ఫ్యామిలీ ఉన్నారామా? ఒక్కనే వచ్చా? Amen. The Spirit of the Lord says, దేవునికి ఆత్మ సెలవిస్తుంది, God has protected you దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. and brought you till here. ఇప్పుడు వరకు ఇక్కడ వరకు దేవుడు తీసుకొచ్చాడు. Is he? Where does he stay? ఎక్కడ మా ఉండేది? దగ్గరనే. And the Spirit of the Lord says, దేవునికి ఆత్మ సెలవిస్తుంది, Acts chapter 9. అపోస్తలుల 9వ అధ్యాయం. Amen. Philip goes to Samaria. ఫిలిప్ సమారియా పట్టణానికి వెళ్తాడు. And Samaria had a revival. సమారియాలో ఒక ఉజ్జీవము కలిగింది. The Spirit of the Lord says, దేవునికి ఆత్మ సెలవిస్తుంది, I have a new place getting ready for you. A season of shift is coming in your life. ఒక కొత్త ప్రాంతాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నారు. ఒక మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. How Philip went to Samaria. ఫిలిప్ సమారియా పట్టణానికి వెళ్ళినట్టుగా Get ready. సిద్ధపడు. I see new keys coming into your life. కొత్త తాళము నీ చేతిలో ఉన్నది నేను చూస్తున్నాను. Amen. What is he doing right now? ఇప్పుడు ఏం చేస్తున్నావు? Driving. New keys coming into your life. కొత్త తాళము. The Spirit of the Lord just inspired me to say, దేవునికి ఆత్మ ప్రేరేపించింది నాకు where enemy చెప్పడానికి. put a full stop. ఎక్కడైతే శత్రు ఫుల్ స్టాప్ పెట్టాడో, Amen. Right now I pray. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, I declare నేను an ప్రకటిస్తున్నాను, open door in the name of Jesus. ఒక తెరవబడిన ద్వారము నీ జీవితంలో. May God bless you. దేవుని నిన్ను What's your ఆశీర్వదించును. name? I just want to పేరేంటి? Lord, I pray for brother Uday. ప్రభా నేను ప్రార్థిస్తున్నాను ఉదయ్ బ్రదర్ In the name of Jesus, యేసుక్రీస్తు నామములో I ask and pray. ప్రభా ప్రార్థించి ప్రకటిస్తున్నాను. May God bless you. ఆశీర్వదిస్తాను. Amen. Bible says there. వాక్యము సెలవిస్తుంది, Amen. Within 1 year, she had the blessing what she is praying for. ఒక్క సంవత్సరంలోనే దేని గురించి అయితే ప్రార్థించిందో ఆశీర్వాదం పొందుకుంది. But she waited for many years. కానీ అనేక సంవత్సరాలు వేచి ఉండే. Amen. Your waiting will be for many years. మీరు వేచున్న కాలం అధికంగా ఉండొచ్చు, But your answer will come in 1 year. కానీ జవాబు ఒక సంవత్సరంలో పొందుకుంటారు. Amen. When God decides to answer, He will do it soon. దేవుడు జవాబు ఇవ్వాలని అనుకుంటే త్వరగా జరుగుతుంది. Amen. But when God decides to wait, He will do it late. కానీ ఎప్పుడైతే వేచి ఉండాలని అనుకుంటాడో దేవుడు, అప్పుడు చాలా కాలం అవుతుంది. Amen. It will become slow. అది చాలా ఆలస్యం అవుతుంది. But కానీ once a new season is beginning, ఒక్కసారి కొత్త ఆరంభము మీ జీవితంలో ఆరంభించబడినప్పుడు, once you decide to stand up, ఒక్కసారి మీరు నిలబడాలని మీరు తీర్మానం తీసుకుంటే, Amen, things all will change. ఆ పరిస్థితులన్నీ ఒక మార్పు. Bible says వాక్యము సెలవిస్తుంది, Hannah was blessed with Samuel. హన్నా సమూయేలుతోని ఆశీర్వదింపబడింది. Amen. ఆమేన్. Did it end with one? కానీ ఒక్కడితోని ఆగిందా? ఎంతమంది? ఆమేన్. 5 more. She was blessed with one. ఒక్కరితోని దేవుడు ఆశీర్వదించాడు. Gave one to the church. ఒక్కరికి సంఘానికి ఇచ్చేసింది. Next, every year she will come to visit. ప్రతి సంవత్సరం చూడడానికి వస్తే, every year when she comes to visit, one baby in her side. ప్రతి సంవత్సరం సంఘానికి వచ్చినప్పుడు సంఖ్యలో ఒక పిల్లగాని పట్టుకొని వస్తాడు. Samuel is saying, after me how many children do you have? సమూయేలు అని ఉండొచ్చు, నా తర్వాత ఎన్ని పిల్లలమ్మా నీకు? Are you coming to see me? Are you coming to show me the baby? నన్ను చూడడానికి వస్తున్నావా, లేకపోతే నా తమ్ముల చెల్లెల్ని చూపించడానికి వస్తున్నావా? I mean, which people said you won't even have one. They saw 6, 7 nursery school walking behind her. ఒక్క పిల్లగాడు లేని గొడ్రాల్ని చూసి అంటున్నారు, ఒక నర్సరీ స్కూల్ పెట్టినంత 6 పిల్లల్ని నీకు ఇచ్చారు. I prophetically say, ప్రవచన రీతిగా నేను అంటున్నాను, where people say one will not come, God will give you double for the trouble in the name of Jesus. ఒక్కరు కూడా నీకు దొరకరని చెప్పే చోటలో దేవుడు అనేక మందిని ఇచ్చి ఆశీర్వదించనే ఉన్నాడు. I still remember last year, పోయిన సంవత్సరం నేను in the month of March నెలలో I went to a church. ఒక సంఘానికి నేను వెళ్ళాను. And that is the time they lost one baby boy. అప్పుడే ఒక చిన్నవాడిని పోగొట్టుకున్నారు. They had baby after 10 years. 10 సంవత్సరాల తర్వాతనే ఆ బాబు పుట్టాడు. And the baby when was 1 year, they lost him. ఒక్క సంవత్సరం ఉన్నప్పుడు ఆ బాబుని పోగొట్టుకున్నారు. She was totally broken. I called her name and prophesied, double for your trouble. కాబట్టి దేవుని స్తోత్రము, ఆమె చాలా నలిగి ఉండే, ఆమెను పిలిచి నేను అన్నాను, నీకు వచ్చిన అపాయానికి దేవుడు 2 అంతలు ఆశీర్వాదం ఇస్తున్నాడు. This July 12th I went to their house to give baby dedication. They had twins. Amen.
కాబట్టి జూలైకి నేను వెళ్ళాను బేబీ డెడికేషన్ చేయడానికి, వాళ్ళకి కౌగులు పట్టారు. Amen. Double for your trouble. That's what God said. డబుల్ ఫర్ యువర్ ట్రబుల్ అంట. Amen. Now Hannah has one Samuel. ఇప్పుడు హన్నాకి ఒకటే సమయలు. Penina may tell, you only have one, I have many. పెనినా అని వచ్చి ఒకటే కదా, నాకు చాలా ఉన్నారని. Hannah will tell, హన్నా అంటది, what your 10 generations cannot do, this one will do. 10 తరాలు ఉన్నవారు చెయ్యలేనిది ఒక్క ఈ వ్యక్తి చేస్తాడు. You got 10 from man, but I got 1 from God. ఆమేన్. 10 మంది నీకు మనుషుల దగ్గర నుంచి పొందుకున్నావు, ఈ ఒక్క అబ్బాయిని నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. 1 from God is more than enough. 10 from man is less. ఆమేన్. 10 మంది మీరు మనుషుల దగ్గర నుంచి పొందుకోవడము కంటేను దేవుని దగ్గర నుంచి ఒకటి పొందుకోవడము దానికంటే శ్రేష్టమైనది. I think that's what Hannah would have said. కాబట్టి హన్నా ఆ రీతిగానే చెప్పిందండి. Your kid, their kid, their kid will not do what my one kid do. ఆమేన్. నీ పిల్లలు కూడా నా ఒక్క అబ్బాయి చేసేది చెయ్యలేరు. That's what Bible says. వాక్యం అదే సెలవిస్తుంది. Take it from God. దేవుని దగ్గర నుంచి మీరు తీసుకోండి వాక్యం. Don't wait for a man to give. ఏదో ఒక మనిషి ఇవ్వాలని మీరు ఎదురు చూడొద్దు. Man gives, it won't even come for 1 year. మనిషి ఇచ్చేది ఒక సంవత్సరం కూడా నిలబడదు. But once God give, కానీ ఒక్కసారి దేవుడు ఇస్తే. that's what Moses said. మోషే అదే అన్నాడండి. God said, Lord Moses, I am fed up. కాబట్టి మోషే దగ్గర అన్నాడు, నాకు ఇంకా నేను విసుక్కుంటున్నాను, I will send an angel with you. ఒక దూతని నేను పంపుతానులే, You adjust and go. వెళ్ళు, దూతతోనే వెళ్ళు. What did Moses say? మోషే ఏమన్నాడు, Lord, angel and all don't need. అయ్యా దూతలని నాకు వద్దయ్యా, If you don't come, మీరు రాకపోతే I will stay in this desert only. నేను ఇక్కడే అరణ్యంలోనే ఉంటాను. What is the use of honey and milk without you? ఆమేన్. దేవుని సోదర, పాలు తేను మీరు లేకుండా పాలు తేను ఏం ప్రయోజనం? What is the use of promised land without the promise keeper? అయ్యా వాగ్దానం నిలబెట్టేవారు లేకుండా వాగ్దానపు దేశం ఎందుకయ్యా నాకు? Amen. ఆమేన్. For me, నాకు if you are in the desert, that is my promised land. మీరు అరణ్యంలో ఉన్నారంటే అదే నాకు వాగ్దానము. How many of you can say, ఎంతమంది చెప్పగలుగుతారు? Lord, I just need one from you. ప్రభువా ఒక్కటే మీ దగ్గర నుంచి నాకు I కావాల్సింది. need a one word from you. ఒక్క మాట మీ దగ్గర నుంచి I need చాలు. one miracle from you. ఒక్క అద్భుతం మీ దగ్గర నుంచి With చాలు. that one I can live all the life. ఒక్క అద్భుతంతోనే నేను జీవిత కాలం అంతా కూడా నేను I బ్రతికేస్తాను. don't need 10 like Penina, I just need one like Samuel. పెనినా లాగా 10 మంది వద్దయ్యా, ఒక్క సమయలు లాగా ఒక ఆశీర్వాదం నాకు ఇస్తే చాలు. God gives you, దేవుడు మీకు ఇస్తాడండి. it will be a different miracle. అది చాలా వేరే రకమైన ఒక అద్భుతంగా I ఉంటుంది. mean, in 1 Samuel chapter 3, when you read, మొదటి సమయాలు 3వ అధ్యాయంలో మీరు చదివి చూస్తే, I'm going to read the scripture and we are going to pray. మనము ఈ లేఖ భాగాన్ని చదివి ప్రార్థించనే ఉన్నాము. I mean, it's 1 Samuel chapter 3, can you read 1, 2, 3? మొదటి సమయాలు 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుతారా? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. Look at there. చూడండి. Which Eli said to Hannah that, are you drunkard? ఏలి అయితే చూసి మత్తురాలుగా ఉన్నావా, తాగి వచ్చావని అన్నారు. Amen. That Eli, under that Eli only Samuel is growing. ఏలి కిందనే సమయలు ఎరిగాడు. Amen. Samuel became the successor of that Eli only. కాబట్టి ఆ ఏలికి వారసుడు సమయలుగానే మార్చబడాడు. And who insulted you, he will raise you up among them only. ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ముందే నువ్వు పెరుగుతావు. Amen. God said, Eli, దేవుడు అన్నాడు, ఏలి you could not see properly, నువ్వు సరిగా చూడలేకపోతున్నావు, so కాబట్టి I will take you and keep her son in your place. నీకు బదులుగా ఆమె కొడుకునే నేను నీ స్థలంలో నేను ఉంచనే Yes, ఉన్నాను. let's read that verse. ఆ వచనాన్ని చదువుదాము, మళ్ళా చదువుదాం. బాలుడైన సమయలు సెకండ్ వర్స్. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేను Bible says that వాక్యము సెలవిస్తుంది, after the Samuel come to the temple, సమూయేలు ఆలయానికి వచ్చిన తర్వాత vision was rare. కాబట్టి చూపు అరుదుగా ఉండే. The word of God was rare. దేవుని యొక్క వాక్యము కూడా అరుదుగా ఉండే. Can I just put a question mark in your life? నేను మీకు ఒక ప్రశ్న ఇవ్వాలని ఆశపడుతున్నాను. When was the last time God spoke to you? ఎప్పుడు అండి ఆఖరిగా దేవుడు మీతోని మాట్లాడింది? When was the last time you saw the vision of God? ఎప్పుడు చివరిగా దేవుని యొక్క దర్శనాన్ని మీరు చూశారు? If that verse was written, ఒకవేళ ఆ వాక్యము రాసి ఉంటే ఇప్పుడు would God say, Amen, there named a boy called Aaron serving Eli, but the temple which he served,
The vision was rare. The word was rare. In his life, there was no vision. In his life, there was no word. He just was protecting the fire simply. కాబట్టి బాలుడైన ఆరోను ఏలి కింద పని చేస్తున్నప్పుడు ఆయన కూడా చూడలేకపోయినాడు, దృష్టి లేదు, దర్శనం లేదు, ఏదో నామకార్థంగా అక్కడ సేవ చేస్తుండే అని అట్లా రాయాలా దేవుడు? Amen. When was the last time you heard the word? ఎప్పుడండి ఆఖరిగా మీరు దేవుని యొక్క స్వరం విన్నారు? Why do you want the vision to be rare in your life? ఎందుకండి దేవుని యొక్క దర్శనం అరుదుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు? Lord, give me my daily manna. ఆమేన్. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, అనుదినము మన్నాని నాకు దయచేయము. I need my daily manna. ప్రభువా, ప్రతిరోజు నాకు మన్నా అవసరము. Yesterday's manna, today I don't need. నిన్నటిది మన్నా ఈ రోజు నాకు అక్కర్లేదు. Just example, ఒక ఉదాహరణకి, if pastor preaches the same preaching every Sunday, ప్రతి వారము పాస్టర్ గారు అదే ప్రసంగం మరలా చేస్తే how many of you will be happy? ఎంతమంది సంతోషంగా ఉంటారు? One time hearing only is tough. ఒక్కసారి వినడమే ఇంత శ్రమతో ఉంటే, If he preaches every Sunday, where we will go? ప్రతి వారము నేను ప్రసంగం వింటే ఎక్కడ వెళ్ళాలా? That's what God is telling. అందుకే దేవుడు అంటున్నాడు, You are happy with last year's promise. పోయిన సంవత్సరం వాగ్దానము నిమిత్తం మీరు సంతోషంగా You ఉన్నారు. don't need a word for today. ఈ రోజు మీకు వాక్యం వద్దంటున్నారే. Get a word for every day. ప్రతిరోజు ఒక వాక్యం మీరు పొందుకోవాల్సిందే. Bible says వాక్యము సెలవిస్తుంది, the temple was visionless. కాబట్టి ఆలయంలో దర్శనం లేకుండా ఉండే. There was no vision, there was no word. దర్శనం లేదు, మాట లేదు, వాక్యం లేదు, No presence of God. దేవుని యొక్క సన్నిధానము కూడా లేదు. But Samuel was growing. కానీ సమయలు ఎరుగుతుండే. How is that possible? ఎట్లా అండి అది సాధ్యము? Where there is nothing good, Samuel is growing. ఎక్కడ ఏది మంచిది జరగట్లేదో అక్కడ సమయలు పెరుగుతున్నాడే. Amen. Where all there is dry, Samuel is growing. కాబట్టి ఎక్కడ ఎడారిగా ఉంది, ఎండగా ఉందో అక్కడ సమయలు ఎరుగుతున్నాడు. Amen. I thought, Lord, how can Samuel grow in the dry place? ఎట్లా సమయలు ఈ ఎండిన ప్రాంతంలో ఎరగొచ్చు? For a prophet to raise up, he need good atmosphere. ఒక ప్రవక్తకుడు పెరగాల్సిన చోట మంచిగా పచ్చిగా ఉండాల. Dry situation, but this prophet is growing up. కాబట్టి ఎండగా ఉంది, కానీ ఈ ప్రవక్తకుడు మాత్రం ఎరుగుతున్నాడు. Then God said, అప్పుడు దేవుడు అన్నాడు, he came out of a dry womb. ఆయన ఒక ఎండిపోయిన గర్భం నుండే కదా బయటికి వచ్చాడు. If that womb could not stop him, what this temple will stop him? ఈ గర్భమే ఆయనని ఆపలేకపోయింది. ఈ పరిస్థితి ఏం ఆపుతుంది ఆయన? Amen. Look at a neighbor and say, పక్కనున్న వారిని చూసి అన్నాడండి, dryness cannot catch me. ఏ ఎడారి కూడా మిమ్మల్ని ఆపలేదు. Dryness cannot catch me. ఏ ఎడారి కూడా మిమ్మల్ని ఆపలేదు. In the past it cannot catch, in the future it will not catch. గతములో కూడా మిమ్మల్ని పట్టుకోలేదు, రాను దినములు కూడా మిమ్మల్ని ఆపలేదు. Samuel is telling, what dry temple? ఆ సమయాలు అంటున్నాడు, ఏది ఎండిపోయిన ఆలయము? I came out of a dry womb. ఆయన అంటున్నాడు, ఎండిపోయిన గర్భం నుండే నేను బయటికి I వచ్చాను. came out of a womb which doctors said there will be no kid. ఆమేన్. డాక్టర్స్ ఏదైతే కడుపు నుండి పిల్లలే రారన్నారో ఆ కడుపు నుండి నేను వచ్చాను. Where I stand, there will be presence. ఎక్కడైతే నిలబడి ఉన్నానో అక్కడ దేవుని యొక్క సన్నిధానము రావాల్సిందే. How many of you can say, where I stand, there will be presence? ఎంతమంది చెప్పగలుగుతారు ఎక్కడైతే నిలబడుతున్నారో అక్కడ దేవుని యొక్క సన్నిధానం ఉంటుందని? Amen. ఆమేన్. One day Hannah stood up and prayed. ఒక రోజు హన్నా నిలబడి ప్రార్థించింది. One night God came to Samuel and spoke. ఒక రాత్రి దేవుడు హన్నా దగ్గర వచ్చి సమూయేలు దగ్గర వచ్చి మాట్లాడాడు. I say, నేను అంటున్నాను, in the daytime, పొద్దున సమయంలో if parents are ready to pray, ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే, in the night time, రాత్రి వేళలో God will encounter your kids. ఆమేన్, నీ పిల్లల్ని దేవుడు దర్శించబోతున్నాడు. You pray at the day, he will encounter at the night. పొద్దున మీరు ప్రార్థిస్తే రాత్రి వేళలో మీ పిల్లల్ని దేవుడు దర్శిస్తాడు. Amen. I declare and I decree, let encounter Amen. come into your life. నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, ఇటువంటి ఒక దర్శనము మీరు కూడా పొందుకోవాలని. Amen. May God speak to you. దేవుడు మిమ్మల్ని మీతోని మాట్లాడును గాక. Bible says, వాక్యము సెలవిస్తుంది, God spoke to Samuel. దేవుడు సమూయేలు దగ్గర మాట్లాడాడు. Not one time, ఒక్కసారి కాదు, not two times, రెండు సార్లు కాదు, 3 times. 3 సార్లు. Samuel, Samuel, Samuel. సమూయేలు, సమూయేలు, సమూయేలు. Every time when he was calling, it was echoing. ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక ఎకో వచ్చిందండి. How many times Samuel? One time Samuel, Samuel, Samuel. Again Samuel, Samuel, Samuel. Again 9 times he is calling one name. ప్రతిసారి ఒక్కసారి పిలిచినప్పుడు 3 సార్లు ఎకో వచ్చిందంట. అంటే 9 సార్లు పేరు వినబడింది. How great is Samuel ఎంత getting? గొప్పవాడు కదండి సమూయేలు. God is telling 9 times his name. 9 సార్లు ఆయన పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. Amen. How many times did God tell your name? Aaron. ఎన్ని సార్లు దేవుడు నీ పేరు పెట్టి పిలిచాడండి, ఆరోన్ అని. Today morning 5:30 God said, Aaron, get up. ఈ రోజు 5:30 సమయానికి దేవుడు చెప్పాడు, ఆరోన్ లేవు. 6:30 he said, Aaron, sleep. మళ్ళా 6:30కి దేవుడు
మళ్ళీ అన్నాడు పండుకో అని. And now he said, Aaron, read this word. ఇప్పుడు దేవుడు అన్నాడు ఆరోన్ ఈ వాక్యము చదువు. Evening he'll tell Aaron, read that word. కాబట్టి సాయంత్రం మళ్ళీ అంటాడు ఈ వాక్యము చదువు అని. Every time when he speaks, he will tell my name. Amen. ప్రతిసారి నాతోని మాట్లాడినప్పుడు నా పేరు పెట్టి Samuel, Samuel, Samuel. సమూయేలు, సమూయేలు, సమూయేలు. Hey Elijah. Hey Elia. Hey Elisha. Elia, Elisha. Peter, I know you. పేతురుని నేను ఎరిగి ఉన్నాను. Hey Lazarus. ఏ లాజరు. Does God knows your name? నీ పేరు తెలుసా అండి దేవునికి? Amen. ఆమేన్. If you be monthly once visitor, then God will keep your name at the last somewhere. నెలకు ఒక్కసారి సంఘానికి వస్తే మీ పేరు ఆఖరిగా పెడతాడు దేవుడు. Amen. హల్లెలూయా. Church is not your relationship with God is most matters. ఆమేన్. సంఘము కాదండి ముఖ్యము, మీ దేవునితోని సహవాసం ముఖ్యము. You can come one Sunday to 1 week Sunday in the church, and the 6 days what you do only you know. కాబట్టి వారానికి ఒక్క రోజు సంఘానికి వచ్చి మిగతా 6 రోజులు ఏం చేస్తున్నారు మీరే ఎరిగి ఉన్నారు. So church is just a connection. కాబట్టి సంఘము దేవునితోని మీకు ఐక్యపరిచేదిగా ఉంది. Amen. But the connector and the power both is God. ఆమేన్. ఏదైతే జతపరుస్తుందో, ఏదైతే శక్తి వస్తుందో అది రెండు దేవుడే. Amen. How many of you people have done this thing? ఎంతమంది ఈ కార్యం చేశారండి? Amen. Put the connection, put the adapter, charger, put the wire, and we turn off. We don't on the switch and we leave it. ఎన్నిసార్లు మొబైల్ ఛార్జ్ చేయడానికి మనము అది వైర్ పెడతాము, ఫోన్ కనెక్ట్ చేస్తాం కానీ స్విచ్ చేయడం మర్చిపోతాం. Amen. ఆమేన్. Wire all is connected. వైర్ కనెక్టెడ్ గానే ఉంది, Switch is off. కానీ స్విచ్ ఆఫ్ అయి ఉంది. Today we'll turn on the switch. ఈ రోజు స్విచ్ ని ఆన్ చేద్దాము. Stand up and turn on the switch of prayer. నిలబడండి, ప్రార్థన అనబడిన స్విచ్ ని మీ జీవితంలో వేయండి. Turn on the switch of fasting. కాబట్టి ఉపవాసం అనబడిన స్విచ్ ని మీరు వేయండి. Turn on the switch of faith. ఆ విశ్వాసం అనబడిన స్విచ్ ని మీరు వేయండి. When you turn on your switch, ఇప్పుడు మీ జీవితంలో కావాల్సిన స్విచ్ ని మీరు నొక్కితేనే he will turn on the switch of miracles. ఆయననే అద్భుతం అనబడిన స్విచ్ ని వేయడం ఆరంభిస్తాడు. Turn on the switch of supernatural. సూపర్ న్యాచురల్ అనబడిన స్విచ్ ని ఆయన వేయడం మొదలు పెడతాడు. Are you ready to pray? మీరు ప్రార్థించడానికి సిద్ధంగా I ఉన్నారా? just want to pray for one person and we are going to finish it. ఇంకొక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి నేను ప్రేరేపణ కలిగి ఉన్నాను. Amen. That sister who is wearing a white shawl there. వైట్ షాల్ వేసుకున్న సిస్టర్ గారు. Amen. Your family is here. Are you alone? మీ కుటుంబస్తులు ఉన్నారా? వాళ్ళని కూడా రమ్మనండి. Amen. Everybody connected, if you stand up. ఎవరైతే ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారో రండి. Amen. This is your. Amen. The Spirit of the Lord says, దేవుని ఆత్మ సెలవిస్తుంది, God is doing a great blessing in this house. మీ ఇంటిలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. I mean, in your life, God has planned something beautiful. మీ జీవితంలో దేవుడు మంచి కార్యాలని దేవుడు Don't ఏర్పరచున్నాడు. give up in what God has kept in your life. ఏదైతే దేవుడు మీ జీవితంలో ప్రణాళిక ఉంచున్నాడో దాన్ని విడిచిపెట్టదు. I mean, Daniel prayed for 21 days. దానియేలు 21 రోజులు ప్రార్థించాడు. And an angel came at the 21st day and said, దేవదూత 21 రోజున వచ్చి చెప్పింది, I have already answered your prayers. మీ ప్రార్థనకి నేను జవాబిచ్చున్నాను. The Spirit of the Lord says, దేవుని ఆత్మ సెలవిస్తుంది, out of this house, ఈ ఇంటి నుండి I mean, I see a doctor will come out of this house. ఒక డాక్టర్ వస్తారు ఈ ఇంటి A నుండి. coat will come. ఒక కోట్ వస్తుంది. I mean, especially a coat will come upon her life. ఆమె జీవితంలో ఒక కోట్ని నేను చూస్తున్నాను. Amen. The Lord says, what's your name? మీ పేరు? Sahara. Amen. This glory. Amen. That's what the word which I heard. Glory. Amen. The Spirit of the Lord says glory. Amen. And the second grace. Amen. The Lord says grace. Amen. And joy. Amen. Joy. These 3 words I see. Glory, grace, and joy will Glory, be there. grace, joy. ఈ 3 మాటలే నాకు వచ్చింది. These 3 things will be there in your house. ఈ 3 కార్యాలు మీ ఇంట్లో ఉంటుంది. The Lord says, God has begun your race. దేవుడు మీ యొక్క ఓటాన్ని ఆరంభించాడు. And God will complete it. దేవుడే దాన్ని ముగిస్తాడు. What's uncle's name? మీ పేరేంటి బ్రదర్ గారు? Prabhakar. Full name? ఫుల్ నేమ్ ఏంటి? మందా ప్రభాకర్. That's what I see. Letter M. Initial M. ఎం చూసారంట. Amen. The Spirit of the Lord says, దేవుని యొక్క వాక్యము మాట సెలవిస్తుంది, Amen. Last 21 years, 21 సంవత్సరం నుండి the journey is what you have ఏ begun. ప్రయాణం అయితే మీరు ఆరంభించారు. Jacob was pushed out of the home, యాకోబు ఇంటి నుండి తరిమి or వేయబడ్డాడు, ran out of the home, లేకపోతే పారిపోయాడని కూడా came చెప్పొచ్చు. as nothing. ఆయన ఏమీ లేకుండానే వచ్చాడు. 21 years he struggled. 21 సంవత్సరము కష్టపడాడు. That night he said, ఆ రాత్రి అని అన్నాడు, Lord, without your word, ప్రభా నీ మాట లేకుండా, without your encounter, అయ్యా నీ యొక్క దర్శనము లేకుండా I don't want to go forward. నేను ముందు వెళ్ళను. That night he said, ఆ రాత్రి అని అన్నాడు, you will no more be Jacob.
మీరు ఇంకా మీదట యాకోబుగా ఉండరు, You will be Israel. ఇశ్రాయేలుగా నేను నిన్ను You will మార్చనే be in ఉన్నాను, Israel. ఇశ్రాయేలుగా నిన్ను The మార్చనే Lord ఉన్నాను. says దేవుడు ప్రకటిస్తున్నాడు, He is watching over you. ఆయన నీ మీద దృష్టిని ఉంచున్నాడు, He'll never leave you, ఆయన నిన్ను విడవడు, not forsake you. ఎడబాయడు. Bible says, వాక్యము సెలవిస్తుంది, that's what God said in Genesis. ఆది కాండంలో దేవుడు అదే అన్నాడు, Until I do what I say, నేను చెప్పేది నెరవేర్చే వరకు I will not leave you, I will not forsake నేను you. నిన్ను విడవను, ఎడబాయను, I will be with you. నేను నీతోనే ఉంటాను. The Spirit of the Lord says, దేవుని ఒక వాక్యము మాట a సెలవిస్తుంది. season of God's hand in your life. ఆమేన్. ఈ కాలము దేవుని ఒక హస్తం నీ మీద ఉంటుంది. Amen. The Spirit of the Lord just inspired me to say, దేవుని ఒక ఆత్మ సెలవిస్తుందండి. Amen. This is the, సిస్టర్ గారి పేరు, Amen. The Lord says, దేవుడు అంటున్నాడు, Amen. You prayed, but this is an unexpected. ప్రార్థించారు, ఎదురు చూడని ఆశీర్వాదం. Amen. The Lord says, God blessed with an unexpected miracle. కాబట్టి ఎదురు చూడని ఒక అద్భుతం మీ జీవితంలో. Amen. She will be a door of salvation for many ఆమేన్. people. రక్షణ అనబడిన ద్వారముగా అనేక మంది జీవితంలో ఆమె God has ఉంటుంది. a great ministry in her life. ఆమె జీవితంలో దేవుడు పరిచర్యను Amen. ఉంచున్నాడు. The Spirit of the Lord says, దేవుని ఒక ఆత్మ సెలవిస్తుంది, Amen. I have blessed you, నేను నిన్ను and ఆశీర్వదించున్నాను, no man can stop it. ఏ వ్యక్తి కూడా దాన్ని ఆపలేడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Thank you గాక. so much. Amen. కూర్చోనండి. Amen. As I said today, I'm going to finish it in another 5 minutes. ఇంకా 5 నిమిషాలు నేను ముగిస్తానండి. You just have to stand up in your, మీరందరూ నిలబడ, you just మీ have to- జీవితంలో నిలబడాలా. Amen. You just have to stand up in your place. ఆమేన్. మీ ఉన్న స్థాయిలో మీరు నిలబడాలా. Whatever it may be. ఏదైనా ఉండొచ్చు. It may be a dry place. ఎండిపోయిన స్థలముగా ఉండొచ్చు. It may be a place where from this many years you prayed and you did not get a miracle. ఇన్ని సంవత్సరాలు మీరు ప్రార్థించి ఏ అద్భుతం జరగలేదు I అన్నొచ్చు. was thinking, నేను అనుకున్నాను, Hannah would have prayed, na? హన్నా ప్రార్థించాల్సింది కదా. How many of you say Hannah would have prayed? ఎంతమంది అంటున్నారు హన్నా ప్రార్థించిందని? Hannah 100% would have prayed. 100% హన్నా ప్రార్థించింది. But that time, కానీ ఆ సమయంలో she stood up and prayed. ఆమె నిలబడి ప్రార్థించింది. Amen. Stood up and prayed. నిలబడి ప్రార్థించింది. When people say, what is there? ప్రజలు అంటారు, ఏంటంట ఇది? Standing and praying, sitting and praying, everything is same. నిలబడి ప్రార్థన చేసేయండి, కూర్చొని ప్రార్థన చేసేయండి. But no. కాదు. Amen. When you come, there is power in every position. ప్రతి పొజిషన్ లో ఒక శక్తి ఉంది. I say, నేను అంటాను, your knees are most powerful. మీ మోకాలే అన్నిటికంటే శక్తివంతమైనది. Amen. When you come on knees and you pray. ఎప్పుడైతే మీరు మోకాల్లో ఉండి ప్రార్థిస్తారో. Amen. I ask one question. నేను ఒక ప్రశ్న అడుగుతాను. When was the last time when your knee touched the ground? ఎప్పుడు చివరిగా మీరు మీ మోకాలు భూమికి తగిలింది? Amen. Elijah's knee touched the ground, rain came down. కాబట్టి ఏలియా ఒక మోకాలు భూమికి తాకినప్పుడే వర్షం కుమరించాడు I దేవుడు. declare and I decree, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, let the prayer atmosphere come back in your home. ఆ ప్రార్థన ఒక దేవుని స్తోత్రము కార్యము మీ ఇంటిలో ప్రవేశించును గాక. That's what Jesus said. అందుకే దేవుడు అంటున్నాడు, This miracle, when all the disciples tried to do it, could not happen. They had doubt. They're asking, Lord, why did it happen? ఈ అద్భుతము శిష్యులందరూ కూడా చేయడానికి ప్రయాసపడినప్పుడు జరగలేదు, ఎందుకు జరగలేదు అని శిష్యులు అడుగుతున్నారు. యేసుక్రీస్తు For అంటున్నారు, this, దీని కొరకు you need more power. మీకు అధికమైన శక్తి కావాలా? Did he say that? దేవుడు చెప్పాడా? You need more power, did he say? అధికమైన శక్తి కావాలని యేసే అన్నాడా? You need more prayer, you need more fasting. అధికమైన ప్రార్థన, ఉపవాసం అని యేసే అన్నాడు. You have power, మీ దగ్గర శక్తి ఉంది, but prayer can bring it out. కానీ ప్రార్థన ద్వారానే ఆ శక్తి బయటికి So వస్తుంది. church, get ready. కాబట్టి సంగమా మీరు సిద్ధపడము. Come back on your knees. మరలా మీరు మోకరించండి. In other words, come back on your prayer. మరలా ఇంకొక మాటలు చెప్పాలంటే మీ ప్రార్థన జీవితానికి తిరిగి రండి. Let there be a season of Samuel here in the name of Jesus. సమూయేలు అనబడిన కాలము ఈ సంఘానికి దేవుడు ఇవ్వును గాక. Let there be a season of supernatural births in the name of Jesus. సూపర్ న్యాచురల్ కార్యాలు ఈ సంఘములో దేవుడు ఇవ్వును గాక. And let this place never be a dry place. Let it be Amen. filled with the presence of God in the name of Jesus. ఈ స్థలము ఎప్పుడు కూడా ఎడారిగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధానంతో నింపబడిన స్థలముగా మార్చబడును May గాక. God raise new people in the name of Jesus. నూతనమైన ప్రజల్ని సంఘము నుండి దేవుడు లేవనెత్తును గాక. May God use you. దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. May God speak to you. దేవుడు మీతోని మాట్లాడును గాక. If you all could stand up on your feet. మీరందరూ కూడా లేచి ఇప్పుడు నిలబడతారా? I just want to pray. మీ గురించి నేను ప్రార్థన చేయాలని And I just ఆశపడుతున్నాను. want to finish. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. I mean, every name I called is there, but this name Satish. If this name, again I say, if this name Satish is connected to anybody here, you can just. సతీష్ అనబడిన పేరు మీ కుటుంబానికి ఏదైనా జోడించి కుటుంబస్తులు ఎవరైనా ఆ పేరు కలిగిన వారు ఉంటే దయచేసి ముందు రండి. I mean, I just want to bless that family. ఎందుకంటే ఆ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను. We are going to pray.
నేను ప్రార్థిస్తాను. If that name is connected anyways in your house or in your relation, in your family, మీ కుటుంబస్తులు, మీ బంధువులు, మీ కుటుంబంతోని, ఇంటితోని జోడింపబడిన ఆ పేరుగా ఉంటే, I just want to bless that name. ఆ పేరు కలిగిన కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. Yes, amen. Let's all lift up our hands. మనమందరం కూడా చేతులెత్తి, Amen. If that name is there, you can come forward. I'll pray. ఆ పేరు కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు ముందు రావచ్చు. Lord, I pray in the name of Jesus. ప్రభువా, నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Right now as I pray, ఇప్పుడు నేను ప్రార్థించినప్పుడు I declare and I decree అయ్యా ఆజ్ఞాపించి ప్రకటిస్తున్నాను. in the name of Jesus, యేసుక్రీస్తు నామములో an open door, అయ్యా ఒక తెరవబడిన ద్వారము, a big blessed door, ఒక గొప్ప ఆశీర్వాదమైన ఒక తలుపులు in the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Lord, let the season of prayer come back in their life. అయ్యా వాళ్ళ జీవితంలో ప్రార్థన అనబడిన కాలం మరల రానుగాక. Let the season of miracle come back in their life. అద్భుతం అనబడిన కాలము మరల రానుగాక. Let the season of standing up and fighting for what you have given come back in their life. నిలబడి పోరాడే ఒక కాలం మరల వాళ్ళ జీవితంలో రానుగాక. Let them not be satisfied in what enemy has given in their life. ప్రభువా, శత్రువులు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో దానితోని వాళ్ళు తృప్తి పడక, Let them never be satisfied in small things. చిన్న చిన్న విషయంలో వాళ్ళు తృప్తి పడక, Lord, let them stand until what they get what you have promised. ప్రభువా వాగ్దానం ఇచ్చింది నెరవేర్చే వరకు వాళ్ళ జీవితంలో కార్యము చేయము. Do it for them. వారి జీవితంలో కార్యము చేయము. Make it happen for them. వాళ్ళ జీవితంలో జరుగునుగాక. In the name of Jesus, యేసుక్రీస్తు నామములో I ask and pray. నేను ప్రార్థించి అడుగుతున్నాను. Amen. ఆమేన్. Church, may God bless you. సంఘమా, దేవుడు నిన్ను దీవించునుగా.